సమ్మర్ వచ్చేసింది కాబట్టి నిమ్మకాయల అవసరం అందరికీ చాలా ఉంటుంది కదా. జ్యూసెస్లోను షర్బత్స్లోను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాకపోతే వీటి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అంత రేటు పెట్టి తెచ్చుకున్నవి పాడైపోతూ ఉంటే ఎలా చెప్పండి. అందుకోసమే వీటిని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవచ్చో నేనైతే ఇక్కడ ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో చూసి మీరు ట్రై చేయండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పైన తొక్క ఒడిలిపోయి కాయ అంతా బాగుంటే పర్వాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాయ అయితే బాగా పాడయింది. కాబట్టి ఇలాంటి వాటిని చూసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగతా వాటిని కట్ చేసుకుని రసాన్ని మొత్తం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న కాయలకి నాకు మొత్తం అంతా కూడా ఇంత రసం వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుని గింజలు లాంటివి ఉంటే కనుక వడగట్టుకుని తీసుకోండి. ఇలా వడగొట్టుకున్న రసాన్ని ఐస్ ట్రేల్లో పోసుకుని మీరు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారు అంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి చల్లగా ఏదైనా షర్బత్ తాగేటప్పుడు 1-2 క్యూబ్స్ మనకి కావాల్సినన్ని వేసుకుని యూస్ చేసేసుకోవడమే. ఇక్కడ ఈ నిమ్మడిప్పలను అయితే అస్సలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎండలో పెట్టుకుని సున్నిపిండి ఆడించుకోవచ్చు. ఎండాకాలం కాబట్టి వేడి నీళ్ళు అవసరం ఉండదనుకోండి. నేనైతే వీటిని ఏం చేస్తానో నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఐస్ క్యూబ్స్ మనకి రెడీ అయిన తర్వాత నేను వీటిని జిప్లాక్ కవర్లో పెట్టుకుని స్టోర్ చేసేసుకున్నాను. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.